ఇప్పుడు కల్పన గారి ఇష్యూ వచ్చిన తర్వాత ఆత్మహత్యాయత్నం అనే మాట వినిపించేసరికి కొంతమంది నిజంగా తనే సూసైడ్ అటెంప్ట్ ఏమైనా చేశారా, ఎవరైనా చంపే ప్రయత్నం చేశారా? సాధారణంగా క్రైమ్ సీన్స్ అలానే అయిపోయాయి కదా, మెడ మీద ఏమైనా ఉన్నాయా, చేతుల మీద ఏమైనా ఉన్నాయా, గుర్తులు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం లేదని నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడైతే లేదు, కానీ ఈ వదంతులు ఏంటి కదా, ఆ రాత్రి వచ్చిన న్యూస్లు అనమాట. బట్ తప్పు లేదు వాళ్ళ రాత్రి అలా మాట్లాడుకోవడంలోనూ. ఎందుకంటే వీళ్ళందరికీ ప్రధాన అనుమానం ఏంటంటే సెకండ్ హస్బెండ్ ఇక వస్తాయి. ఎందుకంటే రీసెంట్ 2 daysలో 3 daysలోనే ఎన్ని చూసాం మనం గురుమూర్తి తర్వాత. ఇప్పుడు మలక్పేటలో సింగం శిరీష్ అని, ఏది జమున టవర్స్ అనుకుంటా, వినయ్ కుమార్ కదా భర్త పేరు. తనేం చేశాడు, పిల్లో పెట్టి చంపేశాడు. చంపేసి ఏమన్నాడు లాస్ట్కి, గుండెపోటుతో చనిపోయిందని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళాము, మేము అది చేసాం ఇది చేసాం. ఆమె కూడా నర్సే.